హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ డబాకా ఛానల్కి. ఇక 7వ తరగతిలో లాస్ట్ పాఠం 12వ పాఠం. దీని తర్వాత ఉపవాచకం ఒకటే ఉంటుంది. అన్ని ఉపవాచకాలు తొందరగా చెప్పేస్తాను. సో ఈరోజు 12వ పాఠం రాణి శంకరమ్మ. అన్నీ ఉయ్యాలలో ఉంటాయి. అన్నీ ఏం లేదు, ఉయ్యాలలు తొందర వాడేసుకుందాం. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బయోసైన్స్ రాయమని చెప్తున్నారు. బయోసైన్స్లో ఇప్పుడు ప్లేలిస్టులు చేశానండి. మీరు చెప్పినాక క్రియేట్ చేశాను. ఇద్దరు రాశారు, అప్పుడే నలుగురు రాశారు. రోజు బయోసైన్స్ మ్యాథ్స్ కూడా ఏమంటున్నారు. బయోసైన్స్ ట్రిక్స్ ద్వారా 9 వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. మొన్న టెట్ అప్పుడు చేసినాయి. అవి ప్లేలిస్టులో పెట్టినాయి. ఇప్పుడు ఆ 1000 వీడియోలలో వెతుకోవడానికి మీకు కష్టమవుతుంది కదా. అందుకే ఇప్పుడు ఇప్పుడే రీసెంట్గా మీ కామెంట్ చదివి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు అందులో పెట్టిన 9-10 వీడియోలు ఉన్నాయి. అందులో చూడండి. టైం ఉంటే తప్పకుండా చేస్తాను. ఓకేనా, ఇవైతే కొంత కంప్లీట్ చేయాలి కదా. టైం ఉంటే తప్పకుండా చేస్తానండి, చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ 9 వీడియోలు ఉన్నాయి. ఆ ట్రిక్స్ చేసుకుంటే ఆ లైఫ్ లాంగ్ మర్చిపోయినటువంటి అన్నీ వాళ్ళు అరిస్టాటిల్ గురించి, ఆ విప్లవాల గురించి, అవన్నీ గురించి ఉన్నాయండి. బేసిక్ మొత్తం ఉంది, ఒకసారి చూడండి. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. సో షార్ట్ టర్మ్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, ఈరోజు రాణి శంకరమ్మ ఇయ్యాల చూసుకుందాము. ఇది ప్రక్రియ గేయ కథ. గేయం కాదు, గేయం మళ్ళా కథ. రాణి గేయ శంకరమ్మ కథ, రాణి గేయ శంకరమ్మ కథ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, కథను గేయ రూపంలో రాసేదే గేయ కథ. ఈమె చెప్పింది రాణి ఉయ్యాల, రాణమ్మ శంకరమ్మ అని. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు గేయ కథ అనేది? గేయము కథనే. రాణి రాణమ్మ. మా ఇంటి ముంగట ఏమున్నదంటే, మా ఇంట్లో కొంచెం అటు సైడ్ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది. అందులో అన్నీ ఏ పాటలు ఎత్తాడో 90s పాటలు ఎత్తారు. ఇప్పుడు ఏమో డీజే పెట్టి ఇప్పుడు ఎత్తారు. ఇప్పుడు వేస్తుర్రు ఆ పాత పాటలన్నీ ఇప్పుడు ఎత్తుర్రు. అందులో మొన్ననే వచ్చింది ఎంగేజ్మెంట్ అట. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ, ఎంత మెలోడిగా అనిపించిందో. కానీ అయితే గేయ కథ అదేంటిది? ఇప్పుడు రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మ అంటాడు. ఎవరో ఆయన తెలియదు నాకు, హీరో కావచ్చు. అయితే ఆ హీరోనో మరి ఎవరో కానీ అంటున్నాడు కాబట్టి అది గేయము, ఆ కథ రెండు గుర్తు పెట్టుకోవాలి మీరు. రాణి శంకరమ్మకి ఏం గుర్తు పెడతారు? రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మ అంటే అప్పుడేదో స్టోరీ చెప్తాడు. స్టోరీ అంటే కథ. అదేమో రాణి అంటే లయబద్ధంగా వాడుతాడు కాబట్టి ఇది గేయం. ఓకే, గేయ కథ గుర్తుకు రావాలని చెప్తున్నా. ఓకే, ఇది ఇతివృత్తం ఏంటిదంటే చారిత్రక వీరగాథ. రాణి శంకరమ్మ అంటేనే వీరగాథ. ఓకే, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రాణి రానమ్మ అని పాట పాడుతాడు, స్టోరీ చెప్తాడు. ఆనాటి నవ్వులు ఏవమ్మా అని స్టోరీ చెప్తాడు. ఏ నాటి నవ్వులో తెలియదు మరి. ఓకే, వీడికి అయిపోయింది. తెలంగాణలో వీర నారిమణులకు కొదువలేదు. అటువంటి నారిమణులలో అందోలు సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీర వనిత. ఈమె సంగారెడ్డి సమీపంలోని గౌడి చెర్లలో 1702లో పుట్టింది. 1702 1702 ఎక్కడ పుట్టింది? సంగారెడ్డి సమీపంలో పుట్టింది. రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించే శంకరమ్మ. ఈయన వేరే గుర్తు పెట్టుకోరు వెరైటీగా. వీళ్ళ డాడీ పేరు సంగారెడ్డి. రాణి శంకరమ్మ వాళ్ళ డాడీ పేరు సంగారెడ్డి. అబ్బా, సంగారెడ్డి అనగానే ఆయన గుర్తుకు రావాలి. ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి సంగారెడ్డి వేసి వద్దుము. ఇట లేకుండే కదా, ఏ ఎగ్జామ్ రాసినా సంగారెడ్డి. ఎంత కష్టం వచ్చేది చూడే. 4 గంటలు 5 గంటలు కూర్చొని పాడు కావాలి. సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ అన్నీ అక్కడనే ఉన్నాయి కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ మొత్తం. శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపార కాళిక వలె ధైర్య సాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది. మెదకు ప్రాంతాన్ని చరిత్రార్థకం చేసి రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది. ఓకే, ఈ శంకరమ్మ గురించి చెప్తుంది. మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసినది. మెదక్ ప్రాంతం, మెతుకు సీమ. ఏం సీమ? మెతుకు సీమ. ఈడేంటిది? ఆందోళ్ వడకు బిడ్డ అంటుందని. ఆందోళన అనగానే ఏమైనా గుర్తుకు రావాలి. రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మ, నువ్వు ఆందోళ పడకు, 4 మెతుకులు తిను. ఓకే, ఈ పాఠము గేయ కథ ప్రక్రియకు చెందింది. ఇప్పుడు గుర్తుంటుందా గేయ కథ అని? 2 ఉన్నాయి ఆమెకు.
కథను గేయ రూపంలో చెబితే గేయ కథ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీస్తు శేషువులు సంపన్నుండుంబై రంగా కృష్ణమాచార్యులు రచించిన ఎవరబ్బా సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీస్తు శేషులు సంపన్నుండంబై రంగా కృష్ణమాచార్యులు రచించిన మెదకు జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్య రెడ్డి త్రయం వీరగాథల పుస్తకం ఆధారంగా రూపొందించింది పాఠ్యాంశం. ఇక మీకు ఎట్లా తెలవాలంటే ఇట్లా వీర శౌర్య వీర్య రెడ్డి త్రయం అని ఏడలేదు. శౌర్య వీర్య అనగానే ఎవరు గుర్తు రావాలి? శంకరమ్మ గుర్తుకు రావాలి. ఈమెనే గుర్తుకు రావాలి. రాణి శంకరమ్మ, రాణియే కదా, రాణి శంకరమ్మ. శౌర్య చక్ర అన్నట్టు గుర్తుకు రావాలి. శౌర్య వీర్య రెడ్డి త్రయం మెదక్ జిల్లాంతర్గత అందవోలు అంటారు ఈడ. అందవోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం వీరుల గాథలు పుస్తకం ఆధారంగా రూపొందించిందే పాఠ్యాంశం. మళ్ళీ చెప్పొచ్చు, ఇది అడగొచ్చు. ఓకే, రాణి శంకరమ్మ వాళ్ళ అమ్మ పేరేంది? రాజమ్మ. వాళ్ళ నాన్న పేరేంది? సంగారెడ్డి. ఆమె ఎప్పుడు 1702లో పుట్టింది అంటే మెదక్ సినిమాల ఆందోళన సంస్థాన్ని పాలించింది. ఏ సంస్థాన్ని పాలించింది? ఆందోళన సంస్థాన్ని పాలించింది. ఎక్కడే? మెదకు సీమ. ఫస్ట్ మెదక్ ఉండే కదా, మెదకు సీమ ఆంధ్రుడు దాన్నే. ఈ మెదక్ జిల్లాంతర్గత ఆందోళన శౌర్య వీరారెడ్డి త్రయం వీరగాథలు పుస్తకం నుండి ఆధారంగా తీసుకున్నారు. ఓకే, అవకాశం లభిస్తే మహిళలు ఏ పనైనా సాధించగలరు. తమ శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధ రంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తి పొందిన రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తెలుగు ఒక 200-300 ఉన్నాయండి వీడియోస్. సోషల్ అయితే 120 వీడియోస్ యాప్లో ఉన్నట్టున్నాయి. యాప్లో వంట కూడా అంత కరెక్ట్గా వస్తాయో తెలియదు, కానీ అంత మంచిగా ఉన్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రాక్టీస్ బిట్స్, ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి 60 నుంచి 100 వరకు క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మీకు పాయింట్ టు పాయింట్ నచ్చకపోయినా ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి. ఓకేనా, అన్నీ ఉన్నాయి. రోజు మంచిగా ఒక అర్ధ గంటనే ఉన్నాయి, హాఫ్ అన్ అవర్ ఉన్నాయి. ఓకేనా, చూసుకోండి. ఇవి అన్నీ ఏడున వీర తెలంగాణ మన, శౌర్య తెలంగాణ మన, ధైర్య తెలంగాణ మన, భాష తెలంగాణ మన, వాణి తెలంగాణ మన, బాణి తెలంగాణ మన, శ్వాస తెలంగాణ మన, ధ్యాస తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేక ఉనికి, విశిష్ట సంస్కృతి, ఉద్యమాలకు పుట్టినిల్లు. తెలంగాణలోని ప్రతి గ్రామం ఒక వీరునికో, ఒక కళాకారునికో, ఒక కవికో, ఒక గాయనికో, ఏదో ఒక రంగానికి చెందినవి ఉంటారు. గొప్ప వారికో జన్మనిచ్చింది. ఈ విషయంలో నాటి గౌతమి బాలశ్రీ మొదలుకొని నేటి వరకు అనేక మంది స్త్రీలను కూడా ప్రసిద్ధ స్థానం ఉంది. ఓకే, ఎవరు? గౌతమి బాలకృష్ణశ్రీ, శాతవాహనాలు పాలించిన వాళ్ళు. ఓకే, గౌతమి బాలశ్రీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయని చెప్తున్నాను. రగిలించే పౌరుషాగ్ని తెలంగాణ, కదిలించే హృదయ దీప్తి తెలంగాణ, త్యాగాలకు మారు పేరు తెలంగాణ, వీరులకు పుట్టినిల్లు. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణలో మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతము రాణి శంకరమ్మ. ఓకే, రూపక అలంకారం శౌర్య పారిజాతం. ఈమె నేటి మెదక్ జిల్లాలోని ఆందోళనను రాజధానిగా చేసుకొని, మెదక్ జిల్లాలోని దేనికి చేసుకుంది రాజధాని? ఆందోళు రాజ్యం చేసింది. శత్రువులను సింహ స్వప్నమైంది. ప్రజలకు ఆరాధ్య దేవతైంది. నేటికి ఈమె గురించిన కథలు, పాటలుగా, గాథలుగా చెప్పుకుంటారు. పల్లె ప్రజలు బతుకమ్మ పాటలో కూడా ఈమె చరిత్రను పాడుకుంటారు. ఆ చరిత్ర ఎట్లా ఉన్నదో చూద్దాం. పెద్ద ఉన్నదబ్బా ఉయ్యాల, మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూడరు. ఓకే, ధైర్య సాహసాలకు శౌర్య శంకరమ్మ అంటే ఏంది? ధైర్య సాహసాలకు. రాయబాగిని అంటే రాజు సహోదరి. శౌర్య శంకరమ్మ ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, శూర శంకరమ్మ ఉయ్యాలో, ధైర్య శంకరమ్మ ఉయ్యాలో, రాయబాగిని గాథ ఉయ్యాలో, కొదిమసింహపు గాథ ఉయ్యాలో, సుద్దులు వినరండి ఉయ్యాలో, కొదువలేక వినుడు ఉయ్యాలో, పల్లెల్లో పుట్టింది ఉయ్యాలో, పల్లెల్లో పెరిగింది ఉయ్యాలో, పల్లెటూళ్ళ నుండి ఉయ్యాలో, పట్టణానికి దిగింది ఉయ్యాలో, అందాలు సిల్కింది ఉయ్యాలో, అందాల లెక్కింది ఉయ్యాలో,
కనక శంకరమ్మ ఉయ్యాలో కన్న తల్లి మనకు ఉయ్యాలో గౌడి చెర్లలోన ఉయ్యాలో కాపొల్ల గల్లిలో ఉయ్యాలో పాడి పంటలు గల్ల ఉయ్యాలో రైతు సంగారెడ్డికి ఉయ్యాలో రాజమ్మ తల్లి ఉయ్యాలో ఆపరలక్ష్మి ఉయ్యాలో ఓలో ఉయ్యాలో అపార రుద్రమ్మ ఓలే ఉయ్యాలో అపరంజి బొమ్మోలే ఉయ్యాలో అవతరించినాది ఉయ్యాలో ఆదిశంకరమ్మ ఉయ్యాలో సుగుణాల పట్టిర ఉయ్యాలో గారాల పట్టిర ఉయ్యాలో ఆట పట్టల్లో ఉయ్యాలో మేటిగా నిల్చేర ఉయ్యాలో బండరాలను కూడా ఉయ్యాలో పిండిగా చేసేర ఉయ్యాలో కండబలము కలిగి ఉయ్యాలో గుండె బలము కలిగి ఉయ్యాలో సౌరు సందల్లో ఉయ్యాలో చక్కగా ఉంటారు ఉయ్యాలో శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో రాయబాగిని కథ ఉయ్యాలో రమ్యంగా విన్నానండి ఉయ్యాలో అమ్మ దమ్మొస్తుంది చదవద్దు అనుకుంటే ఇంట్లోకి వెళ్ళేయడానికి వస్తే మీరు స్లో మీడ్లో పెట్టుకోరని నాకు తెలుసు స్పీడ్ మోడ్లో పెట్టుకొని గడిగడగడగడ అనుకుంటా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు రాయబగిని మగరాయిని వలె ఉయ్యాలో పంచాయను కట్టెర ఉయ్యాలో కర్రెత్తి పుట్టలో ఉయ్యాలో కత్తి పట్టుటలోనో ఉయ్యాలో నాగల్ని పట్టుట ఉయ్యాలో బండిని తొలుట ఉయ్యాలో గిన్నె ఎందుకు ఇచ్చిండో ఏమో ఆడి తేరినది ఉయ్యాలో అన్ని విద్యల్లోన ఉయ్యాలో మీసాలు లేకున్న ఉయ్యాలో రోసమును చూపిర్ర ఉయ్యాలో పదుగురు ఎదురైన ఉయ్యాలో పడగొట్టి తన్నుర ఉయ్యాలో ధైర్య లక్ష్మీదేవి ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో ఈ విధంగా ఎదుగుతున్న శంకరమ్మ ఒకసారి గౌడిచెర్ల ప్రాంతంలో గౌడిచెర్ల ఒక చిరుత పులితో కలబడింది. సో చిరుత గాండ్రిస్తూ తన పంజా విసురుతున్న భయపడేలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొంది. అందుకే ఆ పాటలు ఉన్నది మొత్తం పాడినాక. అందుకే ఆ పాట చిరుతపులి ఇంకా ఉన్నది అబ్బా ఉయ్యాలో. చిరుతపులి కాళ్ళతో తొక్కింది, దానిని చంపివేసింది. చూసిరా టిప్పు సుల్తాన్. ఇప్పుడు కూడా మైసూర్లోకి వెళ్తే నిజంగా టిప్పు సుల్తాను నిజంగా టైగర్ను చంపినట్టే ఉంటుంది అక్కడ. తాను చాలా ఒకటేసారి చూస్తే భయపడిపోవాలి. సుశీర ఈమె కూడా టిప్పు సుల్తాన్ లెక్క చంపేసిందట. తాను చాలా అలసిపోయింది. అయినా అతి కష్టంతో తన తండ్రికి సద్ది గంపను తలపైనెత్తుకొని తీసుకొని పోతున్నది. అప్పుడు సుశీర గట్లా తీసుకొని పోతుంది. ఇటు కూడా ఉన్నది, అటు కూడా ఉన్నది. ఒక గంపాలోన ఉయ్యాలో సద్దిముట్టను పెట్టి ఉయ్యాలో పొద్దెక్కి నాదించి ఉయ్యాలో నేను కక్కడి పొంగి ఉయ్యాలో పూని నడుచుండే ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో వేసంగి కాలాన ఉయ్యాలో ఎండవేడిమి పెరిగి ఉయ్యాలో అల్లంత దూరాన ఉయ్యాలో ఆగిపించనొక్కడు ఉయ్యాలో గుర్రాన్ని తొలుతూ ఉయ్యాలో అటు ఇటు తిరుగుతూ ఉయ్యాలో ఆకలి దప్పులతో ఉయ్యాలో అలమటించుచుండే ఉయ్యాలో. ఓకే, శంకరమ్మ చూసి ఉయ్యాలో చెంతకేగినది ఉయ్యాలో మంచి నీళ్ళు అందించి ఉయ్యాలో అంబలిని సంకటిని ఉయ్యాలో. సుశిరో సంకటి, ఇది సంకటి ఇక్కడ ఆంధ్రాలో బాగా తింటారు. నేను కూడా వేస్తా సంకటి. అంబలి సంకటి ఇదేంటి రాగి జావతోటి చేస్తారు, రాగి పిండితోటి సంకటి వేస్తా నేను కూడా. మస్తు ఉంటుంది. ఎట్లా తిందరో అనుకుంటా కానీ చేస్తే మస్తు ఉంటుంది. అందులో మధ్యలో ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంకటి ఇంత ముద్ద చేసి వాళ్ళ మధ్యలో నెయ్యి మొత్తం ఏమంటే అది వేసుకొని తింటారు. మటన్లు చికెన్లు అన్నీ వేసుకొని తింటారు. నేను కూడా మస్తు వేస్తా. ఈ ఎండాకాలము అంబలి తప్పకుండా తాగాలి. అందరి ఇళ్ళల్లో అంబలి ఉండాలి. చూసిరా శంకరమ్మ అంబలి తాగే గట్లయింది. మీరు కూడా అంబలి తాగాలి, శంకరమ్మ లెక్కలు కావాలి అందరూ. అంటే అబ్బాయిలు కాదు అమ్మాయిలు. ఓకే, మీరు టిప్పు సుల్తాన్ లెక్క అవుతారు ఇవి తింటే. అంబలి తాగాలి ఖచ్చితంగా. అతనికి ఇచ్చింది ఉయ్యాలో ఆఖరిని తీర్చింది ఉయ్యాలో ఈ రీతి శంకరమ్మ ఉయ్యాలో సేద తీర్చినది ఉయ్యాలో నారసింహారెడ్డి ఉయ్యాలో సంతోషపరితండి అయ్యి ఉయ్యాలో అమ్మ నీవెవరపు ఉయ్యాలో అన్నపూర్ణము నీవు ఉయ్యాలో అమృతనన్నమునిచ్చి ఉయ్యాలో ఆఖరిని తీర్చేవి ఉయ్యాలో. అన్నపూర్ణము నువ్వెవరు అంటాడు. అన్నపూర్ణమ్మ కాశీ విశ్వని భార్య అన్నపూర్ణ. అయితే నువ్వు అన్నపూర్ణ అన్నాడు. ఆమె కంబెలు ఇచ్చిండు పాపం. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమృత అన్నమునిచ్చి ఉయ్యాలో ఆకలిని తీర్చి ఉయ్యాలో ఇదిగో తీసుకో మంచి ఉయ్యాలో ఉంగురమునిచ్చిన ఉయ్యాలో అప్పుడు శంకరమ్మ ఉయ్యాలో ఈ రీతిగా బలిగే ఉయ్యాలో నువ్వెవరు కానీ ఉయ్యాలో 1000 దండాలయ్య ఉయ్యాలో ఉంగురం గింగురం ఉయ్యాలో నాకేమి వద్దయ్య ఉయ్యాలో ఈ ఉంగురం చూస్తే ఉయ్యాలో మా అయ్య మా ఉయ్యాలో తప్పు చేసిన మంచి ఉయ్యాలో కోదండమెత్తురు ఉయ్యాలో అమ్మలక్కలంతా ఉయ్యాలో నిందలు వెత్తురు ఉయ్యాలో నాకొద్దు ఉయ్యాలో ఈ ఉంగరం ఉయ్యాలో అనుచు దిగ్గున లేచి ఉయ్యాలో లేలోడే పరిగెత్తే ఉయ్యాలో. ఆయన తినడానికి ఉంగరం ఇస్తే వద్దబ్బో మా అమ్మ తిడుతుంది, మా అందరు తిడతారు, అట్టొట్టే తిడతారు, వద్దు అని అంటుంది. ఇట్లా ఇతరులకు సహాయం చేయడంలో కూడా రాణి శంకరమ్మ ఎప్పుడు ముందుండేది. ఈ పాటలో ఉన్న నారసింహారెడ్డి ఆందోళు రాజబ్బా. సుశీరా ఆందోళు రాజు.
ఆయన శంకరమ్మను చేసిన సహాయాన్ని మర్చిపోకుండేవాడు. ఎప్పుడు ఆమెను గుర్తుకు తెచ్చుకుండేవాడు. చివరకు సంగారెడ్డి దంపతుల వద్దకు మంత్రులతో పెళ్లి రాయబారాన్ని పంపాడు. చూసిరా, అది ఏమన్నా సంగటి ఇచ్చిందా ఆయన పెళ్లి కుదిరే. సంగారెడ్డి దంపతులు సంతోషంతో శంకరమ్మను నారసింహారెడ్డికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. అయిపోయి ఫస్ట్ సైటు ఏంటిది, అది ఏందో సైటు లేదు, బంక లేదు. లవ్ అన్నట్టు కదా, ఇక లవ్ మ్యారేజ్ అన్నట్టే. కానీ ఎంత మంచి చూసిరా, ఆయన ఇక తిన్నాడు కానీ ఉంగరం తీసుకోమంటే తీసుకున్నదా, మరి తీసుకోలేదు. ఎంత మంచి అమ్మాయి. శంకరమ్మ నరసింహారెడ్డిని రాజ్యపాలన చక్కగా చెయ్యమని రాజధర్మాన్ని చెప్పింది. అది ఎట్లా ఉందో చూద్దాం. ఇవి చెప్పింది. పెళ్లి పూర్తయినాక ఉయ్యాలో రాజకార్యాలిడిచి ఉయ్యాలో రాచరికం మరిచి ఉయ్యాలో నరసింహారెడ్డి ఉయ్యాలో అదే అదునుగా ఉయ్యాలో సిద్ధికి సోదరులు కుట్రలు పన్నీరి ఉయ్యాలో కుతంత్రాలు చేసి ఉయ్యాలో ప్రజలను పీడించి ఉయ్యాలో పన్నులు లాగిరి ఉయ్యాలో ఈ సంగతిని తెలిపిరి ఉయ్యాలో రాజు నరసింహారెడ్డికి ఉయ్యాలో ఊలుకు పలుకులేని ఉయ్యాలో పెనిమిటిని చూసి ఉయ్యాలో శంకరమ్మప్పుడు ఉయ్యాలో భయమెంత లేకుండా ఉయ్యాలో రాజు చెంత చేరి ఉయ్యాలో ఈ రీతి దేవమ్మ ఉయ్యాలో నా మీది ప్రేమతో ఉయ్యాలో ప్రజలను మర్చిన ఉయ్యాలో రాజ్యమంతా చూడు ఉయ్యాలో రంజిల్లు టాలేదు ఉయ్యాలో రాజధర్మము కాదు ఉయ్యాలో ఇది పద్ధతి కాదు ఉయ్యాలో ప్రజల హితమును కోరి ఉయ్యాలో కన్నబిడ్డల్లా చూడు ఉయ్యాలో మొదటి రాజ్యం పనులు ఉయ్యాలో కుదురుగా చేయాలి ఉయ్యాలో జగమున మెరవాలి ఉయ్యాలో కీర్తిని పొందాలి ఉయ్యాలో. ఇది ఏం చెప్పిందంటే ఇక నా ప్రేమల వాడి నా అందంలో వాడి ఆయన రాజ్యాన్ని మర్చిపోయినావా అన్నది. ఈ విధంగా తన పెనిమిటిని రాజధర్మం గురించి చెప్పి రాజ్యపాలన చేయించింది. చక్కగా పాలన సాగిస్తున్న నరసింహారెడ్డిని చూసి సహించలేక సిద్ధికి సోదరులు విషప్రయోగం చేసి చంపారు. శంకరమ్మ తన భర్త గురించి ఏడ్చి కళ్ళల్లో సముద్రం నింపుకుంది. జాతీయం. ఏడ్చి కళ్ళల్లో ఏం నింపుకుంది? సముద్రం నింపుకుంది. జాతీయం. ఈమె ఇట్లా బాధలో ఉండగానే శంకరమ్మకు నైజాం రాజు మరాఠీల పైకి యుద్ధానికి పంపాడు. అది ఎట్లా వినండి. ఓకే, ఈమె ఎట్లా చూసింది చూడిగా. పెళ్ళైనాక ఈమె అందంలో వాడి చూస్తే ఎట్లయింది. ఎప్పుడైనా భర్త హీరో అయితే భార్య హీరోయిన్ అవుతుందండి. భర్త రాజు అయితే భార్య హీరోయిన్ అవుతా. నేను కూడా మస్తు మందికి చెప్తా, అయ్యో మేడమో అంటారు. ఇక అయ్యో నువ్వు పెద్దామి లెక్క చెప్పబడుతుంది అంటే అంతే కదా. భర్త హీరో అయితే హీరోయిన్, భర్తను హీరో చేసి హీరోయిన్ లెక్క బతకాలి. పిచ్చోని చేస్తే పిచ్చోని భార్య అంటారు. అంతే కదా. అందుకే ఫస్ట్ అడుగు భర్తకే ఉండాలి. అది తక్కువ ఎక్కువ అని కాదండి. అక్కడ తక్కువ ఎక్కువ అనేది కానే కాదు. ఒక భర్త అనేవాడి దగ్గరికి భర్త ఉన్నాడు కాబట్టి భర్తను ఫస్ట్ అడుగులో ఉండాలి, మనం సెకండ్ అడుగులో ఉండాలి. అతడు రాజు అయితే మనం రానైపోతాం. అక్కడ హీరో అయితే మనం హీరోయిన్ అవుతాం. ఆడ పిచ్చోడు అయితే మనం పిచ్చోని పెళ్ళాం అవుతాం. నిజంగా అది ఎట్లయినా ఇంట్లో ఎట్లున్నా సరే ఏమున్నా సరే బయట హీరో అంతే. భర్త హీరో, దట్స్ ఇట్. ఇక ఎవరు ఏమన్నా అనుకున్నా కానీ ఇప్పుడు భర్త హీరోలాగా కనిపిస్తేనే ప్రతి ఒక్కరు ఆ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తారనేది నా ఉద్దేశం. మా నాన్నగారిని చూసి మేము గడగడలాడతాం. ఇప్పుడు కూడా రాజుల లెక్క మా ఇంట్లో మా నాన్నగారు వస్తే మేము ఇప్పుడు కూడా నిలబడతామండి. పెద్ద ఫ్యామిలీ మాది కూడా. మా నాన్నగారు వస్తే ఇప్పుడు కూడా మేము నిలబడతాం. కూర్చున్న వాళ్ళం నిలబడతాం. మా నాన్నగారి కింద కూర్చుని మేము పైన కూర్చోము. అట్లా నడుస్తుంది. అదే కూడా ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు వాళ్ళు కూడా అదో శిక్షలాగా ఏమో అదే అని ఏం కాదు. మేము చేస్తే వాళ్ళు కూడా వేస్తారు. అది ఆటోమేటిక్గా అది అట్లా పడిపోతుంది. ఇక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా నాన్నగారు. ఇక నాకు అట్లా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అట్లా ఉండాలి. మనము ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాము అని అంటే ఆ ఫ్యామిలీని మనమే మెయింటైన్ చేస్తున్నాము అని అంటే మనమే హీరో అన్నట్టు. హీరోయిన్ ఏం తక్కువనా? హీరోయిన్తోటే సినిమా నడుస్తుంది అంతే కదా. అది ఎట్లున్నా సరే హీరోయిన్ లోపల ఏమున్నా సరే బయట మాత్రం హీరోనే, హీరోయిన్ అంతే. ఎవరినైనా తప్పనిపించిందా? ఏం కాదు. నా ఉద్దేశం అయితే అదండి. ఉద్దేశం కాదు, నా ఒపీనియన్ కూడా అదే. చాలామందికి చెప్తాను అట్లా. అంతే చాలామంది ఇట్లా కంట్రోల్లో పెట్టినట్టు మంది ముంగట్నే అడుగుతారు. ఏమాయే నేను చెప్తే ఎన్నిసార్లు చెప్తే వినబడతలేదా నేను చెప్తే అని అట్లా అనొద్దు. అట్లా లోపల చెప్పుకోవాలా అని. బయట మంచిగా ఉండాలి. ఇట్లా అరే ఎవరు చెప్పినట్టు కాదు. ఇద్దరు బాగుండాలి బయట. ఇద్దరు సమానంగా ఉండాలి బయట. మరీ అంత ఘోరంగా ఉండొద్దు. మేడంగా ఎగ్జామ్ గట ముచ్చట్లేదు అంటే అక్కడ వచ్చింది కదా చూసిరా. ఈ రాయని నేమో పట్టించుకుంటలేడు. మా ఆయనే పెళ్ళైంది కానీ నన్ను పట్టించుకుంటూనే లేడు అనేటోళ్ళనే చూసినాం. కానీ నా అందంలో వాడి రాజ్యాన్ని మర్చిపోయినావా అనేట ఆమెను చూసిరా. అందుకే ఆమె హీరోయిన్ అయింది. అందుకే ఆమె చరిత్రలో ఇట్లా పేరు ఎక్కింది. అట్లా కూడా వంశంలో పేరు ఎక్కుతుంది. ఓకే,
అంతట మరాఠీలు ఉయ్యాలో, పంతాలు గలవారు ఉయ్యాలో, నైజము రాజుకు ఉయ్యాలో, జాబును రాసిరి ఉయ్యాలో, కప్పంబు గడతావా ఉయ్యాలో, కయ్యానికొస్తావా ఉయ్యాలో, మా బలంబు గొప్పది ఉయ్యాలో, రాజుకి రావయ్య ఉయ్యాలో, అది చూసి నైజము ఉయ్యాలో, చింతలో పడ్డాడు ఉయ్యాలో, పిష్వాలు వీరులు ఉయ్యాలో, శూరులు ధీరులు ఉయ్యాలో, పోరు నెట్ల చేతులు ఉయ్యాలో, వారి నెట్ల గెలుతూ ఉయ్యాలో, అణుచు చింతుతూ ఉయ్యాలో, శంకరమ్మను పీల్చి ఉయ్యాలో. యోగిట్ల వాడుదరట ఉయ్యాలని. పోయమ్మ ఇంకో కొంచెం ఉన్నదబ్బా. సంబరానికి పంపే ఉయ్యాలో, కయ్యానికి పంపే ఉయ్యాలో, శంకరమ్మ అంతటా ఉయ్యాలో, శక్తి రూపం దాల్చే ఉయ్యాలో, జుట్టు మూడి చేసింది ఉయ్యాలో, కొంగు నడుము గట్టి ఉయ్యాలో, ముందు కుచ్చిళ్ళు తీసి ఉయ్యాలో, ముద్దుగా మలిచింది ఉయ్యాలో, కాశపోసినది ఉయ్యాలో, కత్తిన పట్టింది ఉయ్యాలో, కథనానికి వెళ్ళింది ఉయ్యాలో, కాలిక రూపెత్తింది ఉయ్యాలో, అశ్విక దళములు ఉయ్యాలో, 6000 రాగా ఉయ్యాలో, కాలిబూటంతలంతా ఉయ్యాలో, వేనుకొంట ఉయ్యాలో, మొండి ధైర్యంతోని ఉయ్యాలో, దండెత్తిపోయింది ఉయ్యాలో, ఎత్తుపై ఎత్తుతో ఉయ్యాలో, కత్తి కళ్ళెక్కోసే ఉయ్యాలో, రక్తమును పారించే ఉయ్యాలో, వీరనారయ్య ఉయ్యాలో, పిష్వల తోకలను ఉయ్యాలో, కత్తిరించి వేసే ఉయ్యాలో, విజయ గర్వంతో ఉయ్యాలో, వెనుక తిరిగినాది ఉయ్యాలో. సో ఇది చదవద్దు అనుకుంటే ఎక్కడైనా రావచ్చు. నేను గడగడ చదివినా కూడా ఇంట్రెస్ట్గా చాలామంది ఎంతమంది వీడియో చూస్తున్నారంటే అసలు ఎట్లా సబ్స్క్రైబర్లు చేసుకుంటారు అంటే ఇట్లా నేను చూసి చూడంగానే 20-30 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇట్లా చూసి చూడంగానే ఒక్క 5 నిమిషాలు కూడా అట్లా ఓకే అంతమంది వస్తారు కాబట్టి తప్పకుండా దేనికంటే మొత్తం టెక్స్ట్ బుక్ చూపిస్తుందంటే నమ్మకం అంతే ఓకే. అందుకోసం మొత్తం చదువుతున్నా. విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మను రాయబాగిన్ అని బిరుదిచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే. ఎవరబ్బా? విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ అని బిరుదిచ్చాడు. ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు. ఈమెను రాణిగా ప్రకటించాడు. రాయబాగిన్ అంటే వాళ్ళ సహోదరి ఓకే అట్లా అన్నట్టు. 1764 సంవత్సరంలో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది ఓకే. ఎప్పుడు 1764లో. సో చక్కగా రాజ్యపాలన చేసింది. రాజ్యాన్ని తన శూరత్వంతో విస్తరించింది. అనేక విజయాలను సాధించింది. కానీ ఆమె మనసు సంతోషంగా ఉండేది కాదు. ఎప్పుడు భర్త గుర్తుకు వచ్చేవాడే అంతే కదా. ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి తీర్థయాత్రలకు పోయింది. నడితోవలో శత్రువులు ఆమెపై మత్తు చల్లారు. నిజాం వద్దకు వెళ్ళి శంకరమ్మ చలిజ్వరంతో చనిపోయిందని చెప్పారు. ఆందోళనకు రాజులయ్యారు. అడవిలో తెలివిలోకి వచ్చిన శంకరమ్మ నెమ్మదిగా లేచింది ఉయ్యాలో, కలయ చూసినది ఉయ్యాలో, తన వారెవ్వరూ లేరు ఉయ్యాలో, కానగా రాలేదు ఉయ్యాలో, కనబడలేదట వాళ్ళకు. కారండ పడవీర ఉయ్యాలో, కాటిక చీకటిర ఉయ్యాలో, కొండ కోనలు ఉయ్యాలో, గండు చీమలు ఉయ్యాలో, పులులు సింహలు ఉయ్యాలో, ముంగిసపాములు ఉయ్యాలో, దట్టమైన పొదలు ఉయ్యాలో, లోయలు లొంకలు ఉయ్యాలో, దారి తెన్ను లేక ఉయ్యాలో, ఎండనక వానక ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, కాళ్ళరగా తిరిగిన ఉయ్యాలో, చీకట్లో చిరుదీపం ఉయ్యాలో, కోయవాడగు అనిపించే ఉయ్యాలో, మెడలోని హారాలు ఉయ్యాలో, కానుకగనిచ్చెను ఉయ్యాలో, దగ్గర గ్రామం ఉయ్యాలో, దారి జూపుమని ఉయ్యాలో, కోయ రాజంతా ఉయ్యాలో, కుర్రమంటూ ఉయ్యాలో, హైదరాబాద్కు ఉయ్యాలో, దారిని చూపింది ఉయ్యాలో. రాణి శంకరమ్మ ధైర్యవంతురాలు కనుకనే అడవిని దాటగలిగింది. నైజాం రాజు దగ్గరికి వచ్చి శత్రువుల కుట్రలను ఛేదించింది. ఆందోళనకు రాణి అయ్యింది. ప్రజలకు కన్న బిడ్డలుగా పాలించింది. ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. అందరకు ఆమె రాజ్యాన్ని రామరాజ్యం అనేవారు. ఆమె తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాన్ని నిర్మించింది. చూసిరా సంగారెడ్డి. ఇప్పుడున్న సంగారెడ్డి ఎవరు? గురుడాద్రి గుట్టపై ఏ ఆద్రి అబ్బా? గురుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది. అగో రంగనాథ రాణిశంకరమ్మ. రంగనాథ రంగా కృష్ణమాచార్య ఆయన పేరు. ఏమో గుండుబ్బై ఉన్నాడు కదా ఆయనే. ఇట్లా ఉండగా శంకరమ్మను రాచపుండు పుట్టింది ఉయ్యాలో, రంపాన పెట్టింది ఉయ్యాలో, ఎన్ని మందులు పెట్టి ఉయ్యాలో, ఇంతైతే తగ్గేది ఉయ్యాలో, పెయ్యంత పాకింది ఉయ్యాలో, పానాలు తీసింది ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, దేవుణ్ణి చేరింది రాచపుండు క్యాన్సర్ అండి. రాజపుండనే క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ వచ్చిందట. 1777 సంవత్సరంలో శంకరమ్మ తుది శ్వాస విడిచింది. 1774 ఆందోళన చరిత్రలో ఆమె కీర్తి సువర్ణాక్షరాలతో
సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అందుకే ఆందోళన ప్రజలు శంకరమ్మను ఈ విధంగా కీర్తించారు. వీర శంకరమ్మ ఉయ్యాలో, శూరశంకరమ్మ ఉయ్యాలో, ఆందోళన కీర్తిని ఉయ్యాలో, అజరామ అజరామన్ రామరంజేస ఉయ్యాలో, హజరాం ఆరంజేసే ఉయ్యాలో, సూర్య చంద్రుల వలె ఉయ్యాలో, సుక్కై నిలిసింది ఉయ్యాలో, ఆదర్శరణ రాణి అయి ఉయ్యాలో, నిలిచిపోయినది ఉయ్యాలో, మహారాణి శంకరమ్మ ఉయ్యాలో, మారాణి మా తల్లి ఉయ్యాలో, విన్న వారికి ఉయ్యాలో, విష్ణు లోకాలు ఉయ్యాలో, చెప్పిన వారికి ఉయ్యాలో, కలుగు గో సంపదలు ఉయ్యాలో, మంగళం మంగళం ఉయ్యాలో, రాణి శంకరం ఉయ్యాలో. ఓకేనా? ఇక్కడ అయిపోయింది. ఇక్కడ స్త్రీని మాతృదేవతగా భావించి పూజించి ఆరాధించేవారు భారతీయులు. ఓకే, యాత్ర నార్యస్తు పూజ్యంత రమంతే తత్ర దేవత అన్నది ఆర్యోక్తి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు. సభ్యత సంస్కారాల రూపంలో జాతి జీవన శక్తి మరింత వేళ్ళనుకునేటట్లు చేసింది భారతీయ మహిళలే. సో ఇటు కుటుంబం బాధ్యతలు నిర్వహిస్తూ అటు సమాజ ఉన్నతికై పరిశ్రమిస్తూ తమ వంతు పాత్రను పరిపూర్ణం చేసుకుంటూ అవసరమైనప్పుడు సంస్కృతి రక్షణకై పూనుకుంటారు. అవసరమైతే మహిళలు మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తుంటారు. ఓకే, ఒక్కసారి సిరీస్ చూద్దాం. ఇప్పటికే లేట్ అయింది కదా. ఆ ఉయ్యాల నెత్తిన వచ్చి పాడవుతుంది. ఉయ్యాల మస్తు ఇచ్చిండు. ఒక్కసారి సిరీస్లో చూద్దాం. రాణి శంకరమ్మ. ఓకే, రచనలు మెదక్ జిల్లాంతర్గత ఆందోళు, శౌర్య వీర్య రెడ్డి త్రయం వీరుల గాథలు. ప్రక్రియ గేయ కథ. రాణి రానమ్మ గేయం, ఆనాటి నవ్వులు ఏమమ్మ కథ. ఓకే, కథ ప్రధానంగా మాత్ర ఛందస్సులో లయాత్మకంగా సాగే ప్రక్రియ. జానపదులు కర్ణాకర్ణిగా చెప్పుకునేది రాణి శంకరమ్మ కథ జానపద గేయ కథగా మలచబడింది. ఓకే, తెలంగాణ వీరవనిత. ఆందోళన సంస్థానికి పాలించి శత్రువులను గడగడలాంచిన తెలంగాణ వీరవనిత రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ జన్మస్థలం సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్ల 1702. రాణి శంకరమ్మ తల్లిదండ్రులు రాజ్యమ్మ సంగారెడ్డి అయితే మర్చిపోబ్బా, సంగారెడ్డి రాజ్యం, సంగారెడ్డి రాణి శంకరమ్మ. రెడ్డిల రా, రాజ్యంల రా, శౌర్య రాల. ఓకే, రాణి శంకరమ్మ పాఠ్యాంశ ప్రక్రియ గేయ కథ. మెతుకు సీమ సీగలో విరిసిన శౌర్య పారిజాతము రాణి శంకరమ్మ. అపార రుద్రమ వలె అపరంజి బొమ్మ వలె అవతరించింది ఎవరు? ఆదిశంకరమ్మ. గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులిని చంపిన వీరవనిత శంకరమ్మ. ఈడ రెండులో పుట్టిందా? 1764లో ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మ రాణి అయ్యింది. ఎన్ని సంవత్సరాలకైందబ్బా రాయరు. శంకరను వివాహం చేసుకున్న ఆందోళన రాజు నారసింహారెడ్డి. జర్ర సంగిటి పెట్టగానే అంబిలు దాగానే పెళ్లి చేసుకున్నాడు. నారసింహారెడ్డిపై విషప్రయోగం చేసిన చంపిన వారెవరు? సిద్దిఖీ సోదరులు. రాణి శంకరమ్మను మరాఠీలపై యుద్ధానికి పంపినవాడు నైజాం రాజు. రాణి శంకరమ్మ చరిత్రను ప్రస్తుత పాఠ్యభాగంలో బతుకమ్మ పాట రూపంలో రచించబడిందమ్మా. ఉయ్యాలో గిన్నిసార్లు ఉయ్యాలన్న 1,00,000 సార్లు అన్న కావచ్చు ఉయ్యాల. మీకు గుర్తుండదా? ఏ రూపము? బతుకమ్మ రూపం. గురుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. రంగనాథాలయాన్ని సంగారెడ్డి, రాజమ్మ, నరసింహారెడ్డి, ఇంకెవడు ఉంది శౌర్య, కృష్ణమాచార్యులు ఈయనకు సంబంధించిన నేమ్స్. పిష్వాల తోకలు కత్తిరించి వచ్చిన శంకరమ్మను నైజాం నవాబు ఇచ్చిన బిరుదు రాయ్ బహీన్. తీర్థయాత్రలకు వెళ్ళిన శంకరమ్మపై అడవిలో శత్రువులు మత్తుమందు చల్లగా ఆమెకు దారి చూపినది కోయరాజు. కొయ్యమని వచ్చింది కదా మొన్న. 1777లో శంకరమ్మ ఎలా మరణించింది? రాచపుండు పుట్టి. సందులబ్బ. రంగనాథాలయము, రంగనాథ ప్లస్ ఆలయము, ఆ ప్లస్ ఆ, రంగనాథరాలయము సవర్ణ దీర్ఘ సంధి. అమృత ప్లస్ అన్నము, అమృతాన్నము సవర్ణ దీర్ఘ సంధి. అజరామరం, అజరా ప్లస్ అమరం సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు చూద్దాం ఒకసారి. చదువు సంధ్య ద్వంద్వ సమాసము. పాము ముంగిస ద్వంద్వ సమాసము. ఎండా వాన ద్వంద్వ సమాసము. కొండ కొనలు.
కొండ కోణల్లో ద్వంద్వ సమాసము మంత్రతంత్రాలు భయము మంత్రాలు తంత్రాలు ద్వంద్వ సమాసం. ఓకే, ఇది అయిపోయింది. మళ్ళీ 9వ తరగతి స్టార్టు, 8వ తరగతి స్టార్ట్. ఇక్కడి వరకు అయిపోయిందబ్బా. ఈ నుంచి ఉపవాచకం ఉన్నది అయిపోయినాయి. 7వ తరగతి శంకరమ్మ లాస్ట్కి ఏమున్నాయి చూద్దాం. ఆరుట్ల కమలాదేవి సుధాడే యాదాద్రి భువనగిరి జిల్లా మంతనపురి గ్రామవాసి రాజకీయ ఏముంది అధవగలతో చురుగ్గా ఉద్యమాలలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది. శాసనసభ్యురాలై ప్రజా సమస్యలను పరిష్కరించింది. ఎవరి ఫోటోలు ఇచ్చిండని కూడా అడుగుతాడబ్బా. 7వ తరగతి అట్టలకెళ్ళి 10 మార్కులు వచ్చిన డిఎస్సిలా 7వ తరగతి అని కాదు, అన్ని తరగతులే అట్టాలు మొత్తం కలిపి. అందుకే నేను అట్టాలతో చూపిస్తున్నా అని చెప్తున్నా. ఈమె ఆరుట్ల కమలాదేవి. ఇంకోటి దేవులపల్లి రామానుజరావు, వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలోని పచ్చతోరణం, సరస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, జాతీయోద్యమాలు మొదలైనవి ప్రముఖ రచనలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభగా విశేష సేవలు అందించారు. ఓకే, గుర్రం జాషువా ఎవరు? క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, గబ్బిలం, ఫిర్దౌసి, ఇంకా నేతాజీ, బాపూజీ. వాళ్ళిద్దరిని వెళ్తే రాలేదు, ఫిర్దౌసిని వెళ్తే రాలేదు. ఈయన స్వప్నలోకంలోకి పోయినా, రమ్యలోకంలోకి పోయినా, ఏదో లోకం ఉన్నది కదా, కొత్త లోకం, కొత్త బంగారు లోకంలోకి పోయిండు గబ్బిలాలని నచ్చినాయి. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామవాసి గబ్బిలం, ఫిర్దౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైన ప్రముఖ రచనలు. ఈయన కవి కోకుల, కళా ప్రపూర్ణ, కోకిల, పూర్ణ, పద్మ ఇంకా ఉన్నాయి 2 రాయలు. సో ఇక ఈయన ముగ్గురు గురించి ఈయన శిల్పం చెప్తాడు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షక, తెలంగాణ, హైదరాబాద్. ఓకే, ఏం లేదు ఇక. ఓకేనా, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి ఇంకా కూడా. ఓకేనా, ఇదైతే టకటక చేసేసుకుందాం. తెలుగు తర్వాత విద్యా దృక్పథాలు, ఇంకా తెలుగు మెథడు, ఇవన్నీ చేసుకుందాము. తొందరగా చేస్తా. ఓకే, అదేంటి శతకాల అది మళ్ళీ శతకాల వీడియోలు కానీ, ఇది నేను టెట్ది మొత్తం చేసిన వీడియోస్ సైన్స్లో కూడా ఉంటే, అక్కడ సైకాలజీలో కూడా ఉంటే చెయ్యండి మేడం అని చెప్పారు. తప్పకుండా చేస్తానండి. అన్ని కలెక్ట్ చేసి ఒకేలా పెట్టి రాస్తా. ఓకేనా, మీరు మాత్రం ఇట్లానే కామెంట్స్ రాస్తుండండి, నాకు బూస్ట్ ఇయ్యండి, నాకు ఇట్లా ప్రేరణ కలిగియండి. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ ఒక్క జాలి వేసి నేను కూడా ఫీడ్బ్యాక్ అని పెట్టి ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ఫీడ్బ్యాక్ అని ఒక పెట్టుకుంటా. నేను కూడా షేర్ చేస్తాను మీతో, అన్నీ షేర్ చేస్తాను. అదేంటిది కామెంట్స్ అన్నీ నేను కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. చదవడం మర్చిపోవద్దు. ఇప్పుడు చదవాలనిపించకపోతే ఎప్పుడు చదవద్దు, చదవరు. రేపు టెట్ ఉంది, ఎల్లుండి డిఎస్సి ఉంది అన్నాక కూడా ఏమో చదవబుద్ధి అయితే లేదే అంటే ఇక ఎప్పుడు చదవవే నువ్వు, ఎప్పుడు చదవవు, అది ఎప్పుడు కాదు. ఎందుకంటే రేపే టెట్టు, ఎల్లుండే డిఎస్సి. నీకు అనిపిస్తుంది అందులో ఒక సీటు ఇంట్లో ఒక సీటు ఉన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడే బుద్ధి అయితే లేదంటే ఎప్పుడు బుద్ధి కాదు ఇక అని ఎప్పుడు. ఎవరైనా బుద్ధిగా అయితే లేదంటే ఇక బుద్ధి కాదు, అది విడిచిపెట్టి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. మొగ్గం వర్క్ ఏదో వర్క్. అనవసరంగా చదివి ఇటుగా చేస్తే మొత్తం కంప్లీట్గా 100% ఫోకస్ ఇవ్వాలి. అంబానీ ఇంటర్వ్యూలో అడిగితే అంబానీ ఏమన్నాడు అంటే, ఎప్పుడైతే అద్దంలో నేను చూసుకుంటా తల దువ్వుకుంటాను అంటే కేవలం నేను వెంట్రుకల గురించి ఆలోచిస్తా అని అన్నాడు. అంటే నా దువ్వెన గురించి, అంటే నా వెంట్రుకలు, నా ముఖం, దాని గురించి ఆలోచిస్తా అన్నాడు. అంటే ఆ క్షణం. ఓకే, మీరు ఎన్ని క్షణాలు వేరేల గురించి ఆలోచించినా ఇప్పుడు చీకటి గదిలో పోవాలి. మీకు ఎక్కడైతే చదవడం ఉందో అక్కడి వరకే లైట్ ఉండాలి. మీ ఆలోచనలు అన్నీ వెలుగులో ఉండాలి. చీకట్లో పోవాలి, కష్టపడాలి. స్ప్రెడ్ అయితే ఎప్పుడు కావాలి? వెలుగులో కావాలి. ఓకే, ఇక మీరు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఒక్కసారి కష్టపడండి, ఒక్కసారి. ఇంకా మళ్ళీ ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలియదు, ఎట్లా మారుతాయో తెలియదు. ఇక టెట్ లాస్ట్ డేటు రేపే ఉంది. లాస్ట్ డేటు దయచేసి కట్టండి. ఒక డ్రెస్ కొనొద్దు. 1000 రూపాయలు, 950 రూపాయలు ఏమవుతున్నాయి. 780 రూపాయలట. 100-150 తీసుకుంటాను. మొత్తం కలిసి 1000 రూపాయల నోటు పోతుంది. పోయినా సరే డ్రెస్ కొనుక్కోవద్దు, ఒకరోజు మటన్ తెచ్చుకోవద్దు. కానీ టెట్ రాయండి. మళ్ళీ రాస్తామో రాయమో తెలియదు, మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. మళ్ళా ఏదో వాళ్ళ ఆశలకు వాళ్ళు కొట్లాడి ఇంకా 4000 ఎక్కువ వేస్తే ఎవరు బాధ్యులు దానికి?
అందుకే పోతాయి 1000 రూపాయలని కట్టండి, నో ప్రాబ్లం. చాలా తక్కువ చేయటం, రేపు లాస్ట్ డేటు. కట్టాలి తప్పకుండా కట్టాలి. ఒక మార్కు కూడా 0.1లో జాబ్ పోతుంది అని అంటే మేబీ మళ్ళీ రావచ్చు, పేపర్ ఒకవేళ ఈజీగా రావచ్చు. ఓకే, ఇప్పుడు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఓకేనా. మీరేం అటెంప్ట్ చేద్దరు కానీ, లేకపోతే లేదు కానీ ఫీజు మాత్రం కట్టండి. 1000 రూపాయలు మనకి కావని అనుకొని కట్టండి. నా ఒపీనియన్, అది నాది పర్సనల్, ఎవరు ఏమనుకోవద్దు. ప్రభుత్వానికి ఎప్పుడు మనము ఆయనని ఎందుకు కాపాడాలనుకుంటే అట్లా ఉండదు. ఇక కాపాడకపోయినా కాపాడైనా 1000 రూపాయలు మనకి పోవాలి. ఒకటి నేను అందరికీ చెప్తున్నా, మా ఫ్రెండ్స్కి కూడా ఫోన్లు చేసి చెప్తున్నా, రేపటికి లాస్ట్ డేట్ ఉన్నది. 1000 రూపాయలు నువ్వు ఒక డ్రెస్ కొనుక్కోవద్దు, లేకపోతే ఒక సండే మటన్ తెచ్చుకోకపోతే అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఇక రాయవా నువ్వు, అది వాడుతుందో వాడదో, ఎట్లొస్తాయో అవి ప్రభుత్వాలు. ఓకే, మంచిగా ఉంది. ఇప్పుడే టెట్ ఉంది, టెట్ తర్వాత డిఎస్సి ఉంది. సూపర్ ఆపర్చునిటీ. ఇక మళ్ళీ ఏం చేయరాదు దానికి. ఓకేనా, బుక్కులు పెట్టుకొని కూర్చోవాలి, మస్తు టైం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి లక్ ఏంటంటే ఈ టెట్కి ముందు మనకి ఇప్పుడు హాలిడేస్. ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో, ఎవరైతే టీచర్లుగా పనిచేస్తున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఇక వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశమే. ఇంట్లో కూర్చొని ఏమైనా ఫోన్లు చూడొద్దు, దయచేసి ఫోన్లు చూడొద్దు. ఫోన్లు జీవితం నాశనం చేస్తాయి. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఎవరో చూస్తే ఒక గంటసేపు చూడరు, గంటసేపు కూర్చుండే పెట్టదు, మిమ్మల్ని 4 గంటలు కూర్చుండే పెడుతుంది. అది ఉన్నదే దరిద్రబ్ది అది. ఓకే, సక్లముక్లం వేసుకొని ఫోన్లు చూసుకుంటా జీవితం మారిపోతుంది అంటే కాదండి. మనం మారితే జీవితం మారుతుంది అంతే. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు రాస్తున్న కామెంట్స్ అన్నీ చూస్తున్నా, దానికి అనుకూలంగానే చేస్తున్నాయి. ఇప్పుడే మీరు చెప్పినందుకు బయోసైన్స్ అడబెట్టిన చూడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. మేడం ఎన్నిసార్లు అంటది, పోనే పోదంటారా.